హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజైతే ఆనంద్ దేవరకొండ లేటెస్ట్గా నటించిన గమ్ గమ్ గణేష్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ థియేటర్లో మే 31న థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డైరెక్టర్ బై ఉదయ్ బొమ్మి శెట్టి. బేసిక్గా స్టోరీ కోసం మాట్లాడుకుంటే భయ్య, హీరో అయిన గణేష్ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ తన జీవితాన్ని సాగిస్తూ ఉంటే ఒక పెద్ద దొంగతనం చేసి లైఫ్లో సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. మరి హీరో దొంగతనం చేసింది ఏంటి? దొంగతనం చేసిన తర్వాత విలన్స్ హీరోని చంపే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మరి చివరికి హీరో ఎలా తప్పించుకున్నాడు, తను అనుకున్నది ఎలా సాధించాడు అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది భయ్య. ఈ మూవీ మాత్రం క్రైమ్, కామెడీ అండ్ థ్రిల్లర్. కామెడీ పరంగా ఎంజాయ్ అయితే చేస్తారు, కానీ క్రైమ్ అండ్ థ్రిల్లర్ పరంగా ఎంజాయ్ చేసే సీన్స్ ఒక్కటి కూడా లేదని చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ సీన్ అలాగే క్లైమాక్స్లో వచ్చే సీన్ మాత్రం ఎంజాయ్ అయితే చేస్తారు. కాకపోతే ఒక 20 to 30 minutes మూవీ ఉందనగా క్లైమాక్స్లో ఏం జరుగుతుందో ఈజీగా గెస్ అయితే చేయొచ్చు. అది మాత్రం అంతగా నచ్చదని చెప్పుకోవచ్చు. కాకపోతే కామెడీ పరంగా అండ్ డ్రామా పరంగా ఎంజాయ్ అయితే చేస్తారు. హీరో అయిన ఆనంద్ దేవరకొండ మంచి క్యారెక్టర్లో అయితే నటించడం చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ చాలా వరకు వర్కౌట్ అయింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఒక 20 to 30 minutes ఉండగా మాత్రం చాలా వరకు ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. హీరోయిన్ అయితే ఇద్దరైతే నటించారు. వాళ్ళ క్యారెక్టర్ కూడా చాలా వరకు తక్కువైతే ఉందని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. ఓకే అంటే ఓకే అని చెప్పుకోవచ్చు. కామెడీ విషయానికి వస్తే భయ్య, ఈ సినిమాలో వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, ప్రిన్స్ యావర్ గారు ఉన్నారు, అలాగే ఇమాన్యుయల్. వీరి దగ్గర నుంచి అయితే కామెడీ అయితే ఎక్స్పర్ట్ అయితే చేయొచ్చు. కాకపోతే వెన్నెల కిషోర్ గారిని మాత్రం అనుకున్నంతగా వాడుకోలేదని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో సాంగ్ చూసుకుంటే ఒక 4 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఆ 4 సాంగ్స్ ఎంజాయ్ అయితే చేస్తారు. చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఫైట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఒక 3 to 4 ఫైట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే అంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే హీరో యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ కామెడీ చేయాలో, ఎక్కడ అయితే థ్రిల్లర్గా ఎంజాయ్ చేయాలో అలా ప్రతి ఒక్కటైతే నటించాడు. అది మాత్రం బాగనిపించిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సినిమాలో విలన్స్ అయితే చూపిస్తారు. వాళ్ళ ఎంట్రీ మాత్రం చాలా వరకు అయితే వైలెన్స్గా అయితే ఉంటుంది. అది కూడా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కామెడీ పరంగా చూసుకుంటే అయితే వెన్నెల కిషోర్ గారిని ఎక్కువైతే వాడుకోలేదు, అదైతే మైనస్. కానీ మిగతా కామెడీ మాత్రం వర్కౌట్ అయింది. చిన్న చిన్న కామెడీ అయితే చేస్తూ ఉంటారు, కానీ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే కామెడీ అని చెప్పుకోవచ్చు. సాంగ్స్ కూడా కొద్ది వరకు వర్కౌట్ అయ్యాయి, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే హీరోకి ఒక 2 to 3 ఫైట్స్ ఉంటే బాగుంటుంది భయ్య. డల్లుగా అయితే చూపించారు, అదైతే మైనస్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. వల్గర్ సీన్స్, వల్గర్ డైలాగ్స్ ఒక్కటి కూడా లేదు భయ్య. ఫ్యామిలీతో కూర్చొని మరి చూడొచ్చు. అలాగే ఈ సినిమాలో కొన్ని చేసింగ్ సీన్స్ ఉంటాయి. అంతేకాకుండా ఒకరినొకరిని మోసం చేసుకోవడం, అది కూడా ఎంజాయ్ అయితే చేస్తారు. కాకపోతే ఈ సినిమాలో ఏమైనా సస్పెన్స్ సీన్స్ లేకపోతే థ్రిల్లర్ సీన్స్ ఉన్నాయి అనుకుంటే భయ్య ఏమైతే ఉండదు. డ్రామా అండ్ కామెడీ పరంగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఫ్యామిలీతో చూసినా ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది. ఎక్కడైతే మీరు డిసప్పాయింట్ అయితే ఎవరు. కాకపోతే సెకండ్ హాఫ్ అయిన తర్వాత ఒక 20 to 30 minutes వరకు ల్యాగ్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. అనవసరమైన సోది అయితే యాడ్ చేశారు, అదైతే డల్ అయితే అనిపించింది. అంతేకాకుండా విలన్ని చూపించినప్పుడు చాలా వైలెన్స్గా అయితే చూపించారు, కానీ సినిమా వెళ్తుంటే మాత్రం చాలా డల్గా అయితే అనిపించింది. అది కూడా మీకు అంతగా నచ్చదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓటీటీలో చూడాల్సిన గమ్ గమ్ గణేష్ మూవీ భయ్య, ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్, చూసారు కదా గమ్ గమ్ గణేష్ ఓటీటీ మూవీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ ఓటీటీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.